వెల్లన్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సంక్షేమం అభివృద్ధికి కొండంత అండగా ఎన్డీఏ ప్రభుత్వం. కళాకారుల అభినందన కార్యక్రమం విజయవంతం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చింది మొదలు సంక్షేమం అభివృద్ధికి కొండంత అండగా నిలుస్తోందన్నారు వినుకొండ ఎమ్మెల్యే చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. 65 లక్షల మందికి పింఛన్లకు ప్రతి నెల 2,745 కోట్లు, ఏడాదికి 34,000 కోట్ల ఖర్చు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదే అన్నారు. ఈ సంక్షేమం మొదలు అభివృద్ధి వరకు ఆ విషయంలోనూ జగన్ వైకాపా పోటీకే రాలేదన్నారు. వినుకొండ 10వ వార్డు ఏబిఎం కాంపౌండ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చీఫ్ విప్ జీవి, గుంటూరు జిల్లా డిసిసిబి చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేశారు. నూతనంగా ప్రవేశపెట్టిన స్పౌజ్ పింఛన్లు పలువురికి అందజేయడం జరిగింది. అనంతరం చీఫ్ విప్ జీవి మాట్లాడుతూ వైసీపీ పాలనలో పింఛన్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉండేదని, 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్లు పట్టిందని ఆయన విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం తొలి ఏడాదిలోనే ఎన్నికల హామీలలో భాగమైన సూపర్ 6 పథకాలు అమలు చేసిందని చెప్పారు. ఎన్డీఏ నాయకులకు, ప్రజలకు, పాత్రికేయ మిత్రులు, జర్నలిస్ట్ సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈ రోజు 1వ తారీఖు, ఈ రోజే కాదు ప్రతి నెల 1వ తారీఖు టెన్షన్ గా పెన్షన్ అందిస్తా ఉన్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రతి నెల 65 లక్షల మందికి 1వ తారీఖే పెన్షన్ పంచుతా ఉన్నాం. 3,000 పెన్షన్ 4 చేయడం ప్రజలకు ఆనందాన్ని ఇచ్చింది. దివ్యాంగులకు 3,000 పెన్షన్ రెట్టింపు చేసి 6,000 ఇవ్వడం వాళ్ళని, ఆ కుటుంబాలని ఆదుకుంది ఎన్డీఏ ప్రభుత్వం. ప్రతి నెల 2,745 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. ఈ సామాజిక పెన్షన్లకు నెలకి 2,745 కోట్లు అయితే సంవత్సరానికి 34,000 కోట్లు ఈ సామాజిక పెన్షన్లు ఇవ్వడం కోసం ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజల్లో ఒక ఆనందం, సంతోషం. గత ప్రభుత్వంలో పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పెంచుతారో తెలియదు. ఒక్క 1,000 రూపాయలు పెంచడానికి గత ప్రభుత్వం 5 సంవత్సరాలు తీసుకున్నారు. సంవత్సరానికి కేవలం 250 రూపాయలు పెంచారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట తప్పారు. ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేకపోయింది గతంలో జగన్ ప్రభుత్వం. కానీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకుంది. సూపర్ 6 పథకాలని అమలు చేయడం జరిగింది. ఈ రోజు అన్నదాత సుఖీభావ పథకం ఒక్కో రైతుకి 20,000 అందిస్తున్నాం. తల్లికి వందనం పథకాన్ని చక్కగా ఒక్కో విద్యార్థికి ఎంతమంది బిడ్డలున్నా, తల్లికి 2 4 బిడ్డలున్నా ప్రతి ఒక్క బిడ్డకు 15,000 రూపాయల చొప్పున అందించింది ఎన్డీఏ ప్రభుత్వం. నారా లోకేష్ గారికి ధన్యవాదాలు. ప్రతి బిడ్డకి తల్లికి వందనం పథకం ఇచ్చినందుకు, ప్రతి పేద బిడ్డ చదువుకునే విధంగా ప్రోత్సహించినటువంటి నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. వైకాపా ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోయారు, పెన్షన్ ఎందుకు పెంచలేకపోయారు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక సంతకంతో మొదటి రోజు నుండి పెన్షన్, మొదటి నెల నుండి పెన్షన్ పెంచారు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో మరి గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పులు చేసి ప్రజలు నెత్తిన పడేసి వెళ్ళింది. 10 లక్షల కోట్లు ఇచ్చినా ఒక ప్రాజెక్టు పూర్తి చేశారా? ఎందుకు చేయలేకపోయారు? 10 లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్ళారు. ఒక ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. ఒక రాజధానిలో ఒక ఇటుక పెట్టలేదు. 3 రాజధానులు అన్నారు, 3 రాజధానులు 3 ఇటుకలు పెట్టలేదు. ప్రజల్ని నమ్మించారు, మోసం చేశారు. ప్రజల్ని వంచినటువంటి వాళ్ళు వైసీపీ పాలకులు. అందుకే ప్రజలు ఈరోజు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఈరోజు 11 సీట్లకు పరిమితం చేసి కూర్చోబెట్టారు. కారణం మీరు చేసుకున్నటువంటి తప్పులు, మీరు చేసుకున్న పాపాలు. నమ్మించి ఒక్క అవకాశం పేరుతో గెలిపించిన వాళ్ళని, ఓట్లేసిన వాళ్ళని నట్టేట ముంచారు. ఢిల్లీ అండి, చంద్రబాబు గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా రాష్ట్రానికి ప్రయోజనాలు తీసుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిధులు తీసుకొచ్చారు. ఒకసారి వెళ్తే అమరావతికి నిధులు తీసుకొచ్చారు. ఇంకోసారి వెళ్తే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి నిధులు తీసుకొచ్చారు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ ఎప్పుడు వెళ్ళినా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్ళారు. మరి జగన్మోహన్ రెడ్డి వైసీపీ పాలన 25 సార్లు ఢిల్లీ వెళ్ళాడు. ఏం తీసుకొచ్చాడు? రాష్ట్ర ప్రజలకు ఏమైనా మేలు చేశాడా? జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినా కేసులు మాఫీ కోసం ఆలోచించుకున్నాడు. బెయిల్ కోసం, తన కేసులు మాఫీ కోసం, వాళ్ళ తమ్ముడిని కేసులో నుండి సిబిఐ కేసు నుండి బయటపడేయడం కోసం ఢిల్లీ చుట్టూ తిరిగాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించాడా? రాష్ట్ర ప్రజలకు ఏమైనా తీసుకొచ్చాడా? రాష్ట్రాన్ని ఏమైనా ఉద్ధరించింది ఉందా? 25 సార్లు తిరిగిన జగన్ ఢిల్లీకి ఈరోజు ఏం సమాధానం చెప్పాడు? స్వార్థ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు లేవు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ ట్రిప్ లో. కానీ ఈరోజు చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్తే పరిశ్రమలు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిశ్రమల్ని మన ఆంధ్రప్రదేశ్కి రమ్మని బ్రహ్మాండంగా ఆహ్వానిస్తున్నారు. మరోపక్క లోకేష్ గారు విదేశాలు వెళ్ళారు, అట్లాగే ఢిల్లీ వెళ్ళారు. అనేక చోట్ల పరిశ్రమలను ఆహ్వానించి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుండి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి వెళ్ళారు. వినుకొండ బోసుబొమ్మ సెంటర్ వద్ద గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి శరన్నవరాత్రుల సందర్భంగా శాసనసభ్యులు జీవి ఆంజనేయుల దంపతులు మక్కెన మల్లికార్జునులు మార్కాపురం రోడ్డు నందు గల రంగనాయక స్వామి గుడి వద్ద నుండి మేళ తాళాలతో ఊరేగింపుగా అమ్మవారికి సారెని బహుమతిగా అందజేసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
800 మంది మహిళా భక్తులచే కుంకుమార్చన నిర్వహించారు. ఆలయంలోని మూల విరాట్ అయిన గర్భగుడిలో అమ్మవారికి ప్రమితులతో దీపాలతో అలంకరించారు. కళ్యాణ మండపం నందు ప్రత్యేక అలంకారం బంతిపూలతో శ్రీ దుర్గాదేవిగా తీర్చిదిద్దారు. మహిళా భక్తులు ఆలయ కమిటీ వారిచే ప్రత్యేక హోమాలు, ప్రతిరోజు మహిళలచే కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహాకవి గుర్రం జాషువా 130వ జయంతి వేడుకలు స్థానిక ఆర్టీసీ సెంటర్ నందు 28న జరిపించి విజయవంతం చేసిన కళాకారులకు స్థానిక జాషువా కళా ప్రాంగణంలో అభినందన సభ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో జీవన జ్యోతి స్వచ్ఛంద సేవా సొసైటీ ఆధ్వర్యంలో జాషువా కలం ద్వారా జాలువారిన, శ్మశాన వాటిక, ఫిరదౌసి, గబ్బిలం, ముంతాజ్ మహల్ లాంటి పద్య నాటకాలను ఈ సందర్భంగా ప్రదర్శించారు. ఈ ప్రెస్ మీట్కి వచ్చినటువంటి కళాకారులకు, అదేవిధంగా ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి పాత్రికేయ మిత్రులకు మొదటిగా మా కళాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మిత్రులారా, ఈ గత నెల అనగా 28వ తారీఖు మహాకవి గుర్రం జాషువా గారి 130వ పుట్టినరోజు వేడుకలు స్థానిక ఆర్టీసీ సెంటర్ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. అయితే నిర్వహించినటువంటి కళాకారులు ఎవరైతే ఉన్నారో ఫిరదౌసి, గబ్బిలం, ముంతాజ్ మహల్, అదేవిధంగా శ్మశాన వాటిక ఇలాంటి కార్యక్రమాలను మరి మేము ఘనంగా నిర్వహించడం జరిగింది మా జీవన జ్యోతి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో. అయితే ఈ కార్యక్రమానికి గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు, అదేవిధంగా ప్రభుత్వ చీఫ్ విప్ గారు అయినటువంటి గౌరవ శ్రీ జీవి ఆంజనేయులు గారు మాకు మరి ముఖ్య అతిథిగా విచ్చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా మరి విశిష్ట అతిథిగా గౌరవనీయులు మరి జీడీసీఎస్ బ్యాంక్ గుంటూరు చైర్మన్ గారు, మరి గౌరవనీయులు మరి మక్కెన మల్లికార్జునరావు గారు మరి విశిష్ట అతిథిగా విచ్చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి మున్సిపల్ కౌన్సిలర్ గారు అయినటువంటి షకీలా దస్తగిరి గారిని కూడా ఈ సందర్భంగా మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి మిత్రులారా, మేము ఈ అభినందన సభ, ఈ సక్సెస్ మీట్ ఎందుకు మేము ఏర్పాటు చేశాము అంటే, ఈ అభినందన సభలో మేమందరం కూడా మరి విజయవంతం చేశామనేటువంటి మరి జనాల నుంచి వచ్చినటువంటి మంచి స్పందన, అదేవిధంగా అధికారులు స్పందన, అదేవిధంగా గౌరవ చీఫ్ విప్ గారు అయినటువంటి జీవి ఆంజనేయులు గారు ఇది చాలా విజయవంతమైందని చెప్పటం, అభినందించడం అనేటువంటిది వారికి కళాకారుల పట్ల ఉన్నటువంటి దయార్థ హృదయం అని ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మా కళాకారుల పక్షంగా. అయితే ఈ కార్యక్రమంలో పెద్దలందరూ కూడా మరి లేడీ ఆర్టిస్ట్ రమణాంజలి గారు, అదేవిధంగా మరి భవానీ వేషం ఆడించి మెప్పించినటువంటి ఎస్ఎం రాజు గారు, అదేవిధంగా మరి నాగాచారి గారు, మరి వారు మరి ఎంత వయసు అయినప్పటికీ కూడా అమోఘంగా పద్యాలు పాడి మరి విశేషమైనటువంటి ప్రజానికాన్ని వాళ్ళ హృదయాలలో చెరగని ముద్ర వేశాడని చెప్పడంలో సందేహమే మాత్రం. ఆంధ్రప్రదేశ్లో 1 కోటి మంది మాలలకి జరుగుతున్న అన్యాయంపై జాతీయ మహిళా అధ్యక్షురాలు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు కొమ్మతోటి పౌలు ఆధ్వర్యంలో, అలాగే శ్రీశైలం దోర్నాల మండలాల మాల మహానాడు అధ్యక్షులు గంగుమాల విజయబాబు ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో ఉన్న మాల ఎమ్మెల్యేలు అసెంబ్లీ సభలో నోరు విప్పకపోవడం, దాన్ని తీవ్రంగా ఖండిస్తూ జాతీయ అధ్యక్షులు చెన్నయ్య ఆ విషయంపై మండిపడుతూ, మీరు అంబేద్కర్ పెట్టిన రిజర్వేషన్ కోటాలో ఎమ్మెల్యేలుగా గెలుపొంది మీరు మాలలపై జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించకపోవడం చాలా బాధాకరమన్నారు. ఈపూరు మండలంలో దాసులపల్లిలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీ పంచనరసింహ క్షేత్రంలో దసరా నవరాత్రులను పురస్కరించుకొని ఆలయంలో నూతనంగా అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆలయ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ అంజీ తెలియజేశారు. దసరా నవరాత్రుల్లో భాగంగా 9 రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు భక్తుల కోసం నిత్య అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని, భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ లక్ష్మీ పంచనరసింహ క్షేత్రంను సందర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. భక్తుల సహాయ సహకారాలతో నూతనంగా నిర్మాణం చేపడుతున్న శ్రీ లక్ష్మీ పంచనరసింహ క్షేత్రంలో దసరా నవరాత్రుల్లో భాగంగా నిత్య అన్నదానం చేయడం ఎంతో అభినందనీయంగా ఉందని కమిటీ సభ్యులు తెలియజేశారు. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.